సార్ అన్మ్యూట్ ఉన్నాను సార్. చేసుకోండి ఉన్నాను మేడం. సార్. మేడం మీ షూర్ సార్. అండర్లో సిల్వర్ బ్రేక్ కావడం, బ్రాంజిల్ బ్రేక్ కావడం జరిగింది. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మేడం మీకు, మీ టీంకు. మీరు ఇన్వైట్ చేయించి మాట్లాడండి సార్. సార్ వాళ్ళతోటి. ఓవర్ టు యూ మేడం. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. myself Pushpalata. I am from Nizamabad. I am a government teacher. మా సార్ నందరాజుతో కలిసి ఈ బిజినెస్ ను ప్యాషనేట్ గా బిల్డ్ చేస్తున్నాను నేను. నా అప్లయన్స్ వచ్చేసి శ్రీకాంత్ సార్, రాజు సార్, శ్రీనివాస్ సార్, స్వాతి మేడం, బలరాం సార్ అండ్ భవాని మేడం. సర్వదా ఈ ఆపర్చునిటీని నాకు అందించినందుకు లైఫ్ లాంగ్ నా అప్లయన్స్ కి నేను రుణపడి ఉంటాను. అయితే ఈరోజు సిల్వర్ డైరెక్టర్ పిన్ అచీవ్ చేసినటువంటి శంకర్ సార్, శశికళ మేడంకి, మళ్ళీ తర్వాత బ్రాంచ్ డైరెక్టర్ అయినటువంటి శివాని మేడంకు హార్టీ కంగ్రాచులేషన్స్. మీరు ఇంకా ముందు ముందు మంచి మంచి పిన్స్ అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను నేను. ఇంకా 8% ఎవరైతే అచీవ్ చేశారో వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్ అండి. శంకర్ సార్ గురించి ఒక హాఫ్ మినిట్ నేను చెప్తా. చాలా నాకు గత ఒక 13 ఇయర్స్ నుండి సార్‌తో పాటు సార్ వాళ్ళ ఫ్యామిలీ గూడా మేము మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. 13 ఇయర్స్ నుండి పరిచయం అండి సార్ వాళ్ళు నాకు. మంచి నేచరు, మంచి హార్డ్ వర్కరు. కమిట్మెంట్‌తోని ఏ పని టేకప్ జేసినా గాని కమిట్మెంట్‌తోని పనిజేస్తారు. మళ్ళీ తర్వాత ఈ బిజినెస్‌లో సార్‌తోని కలిసి జేయడము నేను అదృష్టంగా భావిస్తున్నాను. సారు నాకు డౌన్‌లైన్ అయినప్పటికీ గూడా ఒక ఏమంటారంటే ఒక మంచి బ్రదర్‌లీ బాండింగ్ సార్ వాళ్ళ ఫ్యామిలీతోని. ఫ్యామిలీ మొత్తంతోని గూడా మాకు మంచి రిలేషను, మంచి నేచర్ సార్‌ది. చూసే వాళ్ళకు కొద్దిగా కటువుగా అనిపిస్తది. ఎందుకంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉంటారు గాబట్టి. కాకపోతే సుతిమెత్తని మనసు. సార్ నేను కలిసి మా వారితో పాటు చాలా ప్లాన్స్ చేసినాం మేము. శివరాత్రి రోజు గూడా మేము ప్లాన్ జేయడం జరిగింది. ఏం లేదు ఎనీ టైమ్ రెడీ అన్నట్టుంటారు. 24/7 మంచి యాక్టివ్ మోడ్‌లో ఉంటారు. నేను అదృష్టంగా భావిస్తున్నా నిజంగా. దీంట్లో సార్‌తో పాటు కలిసి వర్క్ చేసే అవకాశం రావడము. ఇదొక మంచి ఆపర్చునిటీ. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో జూమ్‌లో పట్టుకోండి అంతే. మీ అప్లై‌ని నమ్మండి, పట్టుకోండి. సక్సెస్ అనేది ఉంది ఖచ్చితంగా. అండ్ ఎవ్రీబడీ నాకు ఈ అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. అయితే సార్ వాళ్ళు సిల్వర్ పిన్ అచీవ్ చేశారు ఇవాళ. సార్ ఎలా వచ్చారు? ఏం సంగతి? దాంట్లో ఎదుర్కొన్న ఒడిదుడుకులేంటి అనేది మనము తెలుసుకోవాలి. ఆహ్, శశికళ మేడం అండ్ శంకర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యామిలీ మొత్తానికి గూడా శివాని మేడంకు బ్రాంచ్ అయినందుకు, మళ్ళీ తర్వాత మీకు శశికళ మేడంకు, శివార్తికి సిల్వర్ డైరెక్టర్ పిన్ అచీవ్ చేసినందుకు చాలా చాలా కంగ్రాచ్యులేషన్స్ సార్. మీరింకా ఇదే స్పీడ్‌గా, ఇదిగా మీరు మంచి మంచి పిన్స్ అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కొంచెం టైమ్ ఇవ్వండి సార్ మాకు. నేను కొన్ని చిన్న చిన్న క్వెషన్స్ అడుగుతాను. వాటికి మీరు ఆన్సర్ జేయాలి. అయితే ఎలా వచ్చారు సార్ ఈ బిజినెస్‌లోనికి మీరు? ఫస్ట్ అది చెప్పండి. అంటే మీ ఎంట్రీ ఎలా జరిగింది? ఎట్లా వచ్చారు అనేది? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మై సెల్ఫ్ ద్రోణాచారి శంకర్ ఫ్రమ్ నిజామాబాద్. నేను ఒక గవర్నమెంట్ టీచర్‌ని. నా అప్లైన్ వచ్చేసి పుష్పలత మేడం, శ్రీకాంత్ సార్, రాజు సార్, బలరాం సార్, భవాని మేడం, గ్రేట్ మెంటర్ స్వాతి మేడం, సిగ్నేస్ గౌడ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఈ ఆపర్చునిటీ మీ ద్వారానే పుష్పలత మేడం డిసెంబర్ లాస్ట్ వీక్ అట్లా అనుకుంటా, నేను అంత ఎగ్జాక్ట్ డేట్ తెలియదు. మేడం ఫోన్ చేయడం జరిగింది. సార్ ఇట్లా కొద్ది మీటింగ్ ఉంది రండి అంటే, నేను ఆ రోజు మేడంతో అదే మాట అన్నాను. తప్పకుండా వస్తాను మేడం, మీరు అంటున్నారు కాబట్టి మీకోసం అయితే నేను ఖచ్చితంగా వస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఇదే మాట ఆ రోజు అన్నాను. అయితే రావడం జరిగింది. మేమే ఫస్ట్ వచ్చినాం, ఇద్దరం ఫ్యామిలీ తొందరగా వచ్చినాం. పరిచయం అయింది సార్ వాళ్ళకి అందరితో. చాలా మంచిగా అనిపించింది. సార్ వాళ్ళు శ్రీనివాస్ సారు, బలరాం సార్ రాలేదు అనుకుంటా ఆ రోజు. రాజ్ సార్ వచ్చారు, శ్రీకాంత్ సార్ వచ్చారు. చాలా వాళ్ళని ఆ టీం చూసి చాలా నిజంగానే చేయాలి. ఆ రోజే నేను డిసైడ్ అయినా మేడం. చాలా మంచిగా అనిపించింది. వాళ్ళ డెమో చూసి చాలా ఎక్సైట్ అయ్యాను నేను. నేను ఫస్ట్ టైం డెమో. కొంత వేస్టేజ్ పరిచయం ఉన్నా కూడా ఈ డెమో ద్వారా నేను చాలా కనెక్ట్ అయ్యాను ఆ రోజు. చాలా బాగా అనిపించింది మేడం. అందుకే నేను మాట్లాడడానికి నేనే ముందు డెమో తర్వాత మాట్లాడడం జరిగింది. అంటే నేను ఉండలేకపోయాను. ఆ డెమో చూసి నేను చెప్పడం జరిగింది. వేస్టేజ్ గురించి ప్రతి ప్రోడక్ట్ వాడాను. చాలా బాగుంది. నిర్భయంగా అందరూ జాయిన్ కావచ్చు, ప్రోడక్ట్ వాడొచ్చు అని ఆ రోజు చెప్పడం జరిగింది. సార్ వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది మేడం. దాంతో పాటుగా మీరు నిజంగానే మిమ్మల్ని జీవితాంతం రుణపడి ఉంటా మేడం. ఈ అవకాశం మీరు ఇచ్చిర్రు.
దాంతో పాటు మీరు ఫస్ట్‌గా మనకు ఒక ఫౌండేషన్ అంటే ఒక ఇల్లు కట్టడానికి బేస్‌మెంట్ ఎలాగో ఫౌండేషన్ మీరు ఖచ్చితంగా నేను కలిసి జర్నీ చేయడం జరిగింది మేడం. అప్పుడు బాబు ఇంకా జాయిన్ కాలేదు. రోజు మనం కలిసి నంద సార్, మీరు, నేను ప్రతి ఈ ఇంటికి గాని ఇంకెక్కడ ప్లాన్ చేసినా ఈ ఫంక్షన్ అని వదిలేసినాం. పండుగని కూడా మేము లెక్క చేయలేదు ఆ రోజు. శివరాత్రి రోజు కూడా 2, 3 ప్లాన్ చేయడం జరిగింది. జాయిన్ కూడా చేయడం జరిగింది. ఇది మేడం నేను జాయిన్ అయింది. వెస్టిజ్‌లో ఎంటర్ అయింది. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు సార్. అంతే సార్, ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో కనెక్ట్ అయిపోయి దీంట్లోకి ఎంట్రీ కావడం అనేది జరుగుతది. అది అదృష్టం సార్ మనకు నిజంగా దీంట్లోనికి స్టెప్ ఔట్ కావడం అనేది. థాంక్ యూ సో మచ్ సార్. అయితే ఇంకొక విషయం సార్, ఈ బిజినెస్‌లో ఇప్పుడు మీరు చేస్తున్నారు. గత కొన్ని మంత్స్ నుండి దీంట్లో తీపి ఫలితాల దీని గురించి చెప్పండి సార్. అంటే ఈ బిజినెస్ మనం బిల్డ్ చేసుకోవడంలో అప్లయింది సహకారం ఏ విధంగా ఉంది మీకు? ఇప్పుడు మీరు ఆహ్, ఏదైతే ఎక్స్‌పీరియన్స్ చేసిర్రో అది. మళ్ళా తర్వాత డౌన్ లైన్స్ మన అంటే టీమ్‌దే గదా సార్ ఇదంతా సక్సెస్ కూడా. దాని ప్రాధాన్యత ఏ విధంగా ఉంటది? ఒక 2 మాటల్లో చెప్పండి సార్. ఓకే మేడం. అప్లైన్ ఖచ్చితంగా అవసరం మేడం. అప్లైన్ లేనిది మనం ఎట్లా దారి? అప్లై ఒక దారి మేడం. ఒక గైడ్. అప్లై మీన్స్ ఒక గైడ్. ఎలా మూవ్ కావాలి? అంటే ఏ ప్రాబ్లమ్ వచ్చినా, నోస్ వచ్చినా ఎలా తట్టుకోవాలనేది అప్లైన్ ద్వారా నేర్చుకుంటాం. అప్లై చాలా మస్ట్ మేడం. అప్లై మీన్స్ గైడ్ ఒక మాట చెప్పాలంటే. అప్లై లేనిది మనం చేయలేము. సో, అప్లై చాలా ఇంపార్టెంట్. డౌన్ లైన్ కూడా మనం అప్లైని ఏ రకంగా ఇది చేస్తామో మనం కూడా డౌన్ లైన్‌ని ఆ రకంగానే మనం ట్రీట్ చేయాలి మేడం. అలా వాళ్ళతో ఉండడం జరుగుతుంది మేడం నేను గూడా. మీరు నన్ను ఏ రకంగా సహకరించారో నేను కూడా డౌన్ లైన్‌తోని అదే విధంగా నేను వాళ్ళతోని ఉంటున్నా మేడం. వాళ్ళని కూడా సహకరిస్తున్నాను. ఇది మేడం నేను ఒక చేస్తున్న బిజినెస్. థాంక్ యూ సో మచ్ సార్. చక్కగా చెప్పారు. ఇంకోటేందంటే ఇప్పుడు మనకు రెగ్యులర్‌గా జూమ్ మీటింగ్స్ ఉంటున్నాయి. ఫిజికల్ మీటింగ్స్ ఉంటున్నాయి. ఎఫ్ఆర్‌యూ కూడా మనము కలిసి అటెండ్ చేయడం జరిగింది. మళ్ళా తర్వాత జూమ్‌లో కంపల్సరీ మనం ఎంట్రీ అయినప్పటి నుండి గూడా ఇప్పటిదాకా మిస్ అయింది లేదు. అయితే వీటన్నింటి దృష్ట్యా ఒక్క మాట నేను అడగాలనుకుంటున్నా. ఈ జూమ్ మీటింగ్స్, ఫిజికల్ మీటింగ్స్ అంటే మీ ఉద్దేశంలో వీటి యొక్క ప్రాధాన్యత ఏముంది అనేది చెప్పండి సార్? తప్పకుండా మేడం. థాంక్ యూ. చాలా మంచి క్వెషన్ అడిగారు మీరు. జూమ్ అనేది నేను చాలా సార్లు కూడా అనడం జరిగింది. జూమ్ మీటింగ్ అనేది జూమ్ మీన్స్ ఒక యూనివర్సిటీ. యూనివర్సిటీలో ఎలా ఎడ్యుకేషన్ ఉంటదో జూమ్‌లో నేర్చుకుంటేనే కదా మేడం. బాలింతే చెప్తారు. జబ్ సీఖోగి నహీ తో జీతోగే కైసే అని అంటారు. నేర్చుకోలేనిది మనం ఎట్లా సాధిస్తాం మేడం? జూమ్ అనేది ఎడ్యుకేషన్ మేడం. ఎడ్యుకేషన్‌తోని ఇక్కడ మనం ఏదన్నా జూమ్ ఎడ్యుకేషన్‌తోని హోమ్ మీటింగ్, ఫేస్ మీటింగ్ చేయగలుగుతాం మేడం. ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ మేడం ఇక్కడ. విన్నీ టీమ్‌లో జూమ్ చాలా మంచి అవకాశం ఇది నేర్చుకోవడానికి మేడం. కొత్త వాళ్ళు గూడా, పాత వాళ్ళని గూడా మంచి డే టు డే ప్రొడక్ట్ నాలెడ్జ్ గాని, ఇంకా ఏదైనా ప్రతిదీ జూమ్‌లో నేర్చుకుంటున్నాం మేడం. ఇదే ఒక మార్నింగ్ బూస్టింగ్ మనకు. డేలో మనం ఎక్కడ ఇది చేసినా ఎన్ని నోట్స్ వచ్చినా ఈ నాలెడ్జ్‌తోని మనం ఎక్కడ డీమోటివేషన్ అయితలేం మేడం. జిమ్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. డౌన్ అయ్యి, అప్‌లైన్ అయితే అందరికీ జిమ్ చాలా చాలా ఇంపార్టెంట్ మాటల్లో చెప్పలేను. ఎన్ని నోట్స్ వచ్చినా తట్టుకుంటాం మేడం. జిమ్ అనేది ఒక ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఉంటేనే కదా మనం ఎక్కడైనా ఏదైనా ప్రొడక్ట్ గురించి చెప్పడం కావచ్చు, మనం హోమ్ మీటింగ్ కావచ్చు, ఫేస్ మీటింగ్ కావచ్చు. ఇదే కదా మేడం. నాలెడ్జ్ లేనిది మనం ఎట్లా చేయగలం? సో, జిమ్ చాలా ఇంపార్టెంట్. ఓకే సార్. థాంక్ యూ సో మచ్. చాలా చక్కగా చెప్పారు. మంచిగా దూసుకుపోతున్నారు సార్. చాలా తక్కువ కాలంలో మంచి పిన్ లెవెల్ అచీవ్ జేశారు. ఫ్యామిలీ అందరూ కలిసి గూడా ఎఫర్ట్ పెడుతున్నారు మీరందరూ. ఏందంటే సిస్టమ్‌ని అర్థం చేసుకున్నారు గాబట్టి కనెక్ట్ అయ్యి ఉన్నారు. అయితే మీ డ్రీమ్స్ ఏంది సార్? మా అందరికి జెప్పండి ఒకసారి. మీరు దూసుకుపోతున్నారు. ఏ డ్రీమ్స్‌తోని మీరు దీంట్లో కంటిన్యూ అవుతున్నారు? ఒకసారి మా అందరికి మేడం డ్రీమ్స్ అంటే నేను ఇప్పుడు నా ఉద్యోగ రీత్యా నేను నా ఫ్యామిలీ ఏదైనా చేయాలనుకుని చాలా ఉంది మేడం. కానీ చేయలేకపోతున్నాను. దీని ద్వారా వేస్టేజ్ ద్వారా నేను అనుకున్నది ఒక నలుగురికైనా ఖచ్చితంగా ఏదైనా చెయ్యాలి. మనమున్నా లేకున్నా మన ఆలోచన విధానం మనం చేసే పని ఉండాలని ఒక పెద్ద నాకది ఒకటి చాలా ఉంది మేడం. కొందరికి ఏదైనా చెయ్యాలి మనం. సమాజంలో, ఒక సొసైటీలో మనం ఇక్కడి నుంచి అన్నీ తీసుకుంటున్నాం. మనం గూడా కొంత ఇచ్చేటట్లు ఉండాలి. అది ఈ జాబ్‌లో లేదు మేడం. చేయలేకపోతున్నాను. ఈ జాబ్‌లో పిల్లల్ని చదివియడము కొంతవరకు అంతవరకే చేయగలుగుతున్నాను. చేయాలని మస్తుంది గాని నాకు చాలా చూశాను. ఎట్లా అయితే మనము ఇంకొందరిని హెల్ప్ చేయగలము. చాలా ఆపర్చునిటీ ఎక్కడా ఇది కాలేదు. ఈ నాకు కాన్ఫిడెన్స్ ఉంది. 100% కాన్ఫిడెన్స్ ఉంది. అంటే ఈ వేస్టేజ్ ద్వారా
ఈ బిజినెస్ ద్వారా ఒక 10 మందికి నేను ఖచ్చితంగా ఒక మంచి ఏదైనా అంటే ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఇంకేదన్నా లేని వాళ్ళని సాయం చేస్తానని ఒక కాన్ఫిడెన్స్ ఉంది మేడం దీంట్లో. అది నాకు చాలా అంటే అది ఒక్కటైతే పెద్ద డ్రీమ్ నాకు. ఆ తర్వాత ఇక చెప్పలేను మేడం. ఇదైతే నాకు ఫస్ట్ ఉంది. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. నాకు తెలుసు సార్ చాలా సంవత్సరాల నుండి చూస్తున్నా నేను మిమ్మల్ని. హెల్పింగ్ నేచర్ బాగా మీకు. అసలిప్పటి వరకు నాకు తెలిసి ఎవరికీ కూడా నో అనే తత్వం లేదు మీ దగ్గర. మీకది జెన్యూన్ అనిపిస్తే మాత్రము ఖచ్చితంగా ఎంత రిస్క్ తీసుకొనైనా ముందుకుంటారు. మీ వ్యక్తిత్వానికి తగ్గట్టుగా మంచి అపార్చునిటీ దొరికిందని నేను భావిస్తున్నా సార్. మీ డ్రీమ్స్ ఖచ్చితంగా నెరవేరుతాయి సార్. వెస్టీజ్ అనేది దీంట్లో లేనిది లేదు సార్ అక్షయ పాత్ర. ఎలాంటి డ్రీమ్ అయినా గాని దీంట్లో నెరవేరుతది. ఇంకొక విషయం సార్ మనకు జూమ్‌కు కొత్త కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు నిరంతరము. వీళ్ళు అంటే జాయిన్ అవ్వడం గాదు ముఖ్యము. డీమోటివేట్ గాకుండా కంటిన్యూ గావడము, దీన్ని పట్టుకొని ఉండడం చాలా గొప్ప విషయము. కొత్త వాళ్ళకు మీరు ఏం సజెషన్ ఇస్తారు సార్? దీంట్లో నిలదొక్కుకోవడానికి ముందుకు వెళ్ళడానికి. ఎందుకంటే మంచి కమిట్మెంట్‌తోనున్నారు మీరు. సీనియర్ మోస్ట్ మీరు ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లో ఉన్నారు. మంచి వక్త మీరు. ఒక 4 మాటలు జెప్తే కొత్త వాళ్ళకి కొంచెం ఇన్‌స్పిరేషన్‌గా ఉంటది సార్. కొత్త వాళ్ళకి చెప్పేదొక్కటే మీ అప్లైని ఖచ్చితంగా పట్టుకోనండి అని మన ఎడ్యుకేషన్‌లో నేను చెప్పడం జరుగుతుంది. వాళ్ళ ఆధ్వర్యంలో, వాళ్ళ సహకారంతో డీమోటివేషన్ అవ్వడానికి అవకాశం లేదిక్కడ. ఎందుకు డీమోటివేషన్? ఏం చేస్తున్నామని. ఎవరికైనా మనం ఏమన్నా డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్ చేయమంటున్నామా? ఎలాంటి వ్యక్తి అయినా ఒక చిన్న మామూలు నుంచి కూడా ఏ స్థాయిలో ఉన్నా ప్రతిరోజు మార్నింగు ఆ! పేస్ట్ నుంచి పండుకునే వరకు అన్నీ ఏదైతుందో మన ప్రొడక్ట్స్ ఇక్కడ ఉన్నాయి మేడం. దీంట్లో ఎవరిని మనం ఏంటిది ఏమి ఇస్తున్నామని ఏమన్నా ఏమన్నా డిపాజిట్ చేయమంటున్నామా? లేదంటే ఐడీ కోసం ఏమన్నా డబ్బులుందా? ఏం లేనిది, ఏం లేనిది మంచి ఆపర్చునిటీ ఇది. ప్రతి ఒక్కరు దీనిలో సాధించొచ్చు. వాళ్ళు అనుకున్న డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. అలాంటి మంచి అంటే నాకు తెలిసి భూమి మీద ఉంటే ఉండొచ్చు నాకు తెలియదు గానీ, వెస్టీజ్ లాగా ఈ విన్నింగ్ టీమ్ లాగా భూమి మీద అంటే ఉండొచ్చు నాకైతే తెలీదు. ఇప్పటివరకు నేనైతే ఎక్కడ ఇనలేదు మేడం. ఇంత మంచి అవకాశం ప్రతి ఒక్కరు సాధించొచ్చు. ఏముంది నోస్ అంటే అరే! మేము జాయిన్ అయింది వాళ్ళ ఒక్కరి కోసం గాదు గదా! ఈ భారతదేశంలా ల 1,40,00,000 జనాభా ఆ ఒక్కరు ఇద్దరు అంటే ఏముంది మేడం? ఎందుకు డీమోటివేషన్ గావాలి? ఆ డీమోటివేషన్ చేసిన వాళ్ళ కోసం మేము జాయిన్ కాలేదు. మన డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అయితే ఆ డీమోటివేషన్ అంటే ఆ నోస్ అనేది మనకు ఏం ఇనబడదు అనుకుంటా నేనైతే. అట్లా కమిట్మెంట్‌తో చేస్తే ప్రతి ఒక్కరికి సాధ్యమే. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఎలాంటి వ్యక్తి అయినా చదువు అవసరం లేదు దీంట్లో. కమిట్మెంట్ అప్లైన్‌తో మనం కలిసి ఉన్నప్పుడు ఖచ్చితంగా 100 కాదు 1000% సాధిస్తాం. ఇది కొత్త వాళ్ళకి నేను చెప్పేది ఇదే. మీరు ఉండండి. ఎడ్యుకేషన్ తీసుకోండి. జూమ్‌గా మీటింగ్ అండి. ఎక్కడ మీటింగ్ అయితే డీఎల్‌సీపీలో ప్రతి దగ్గర మీ అప్లై చెప్పినట్లు చేయండి. నేను అదే చేశాను. ఒక్కరోజు మిమ్మల్ని ఇక్కడ ఉంది పోదామంటే ఏ నో అనలేదు. నో అయితే నా లైఫ్‌లో లేదు. నా డిక్షనరీలో లేదు నో అనేది. నో అనేది నాకు అస్సలు నో లేదే లేదు. ఎందుకు లేదంటే మేడం నో అంటే మనం చేయలేము. కాబట్టి మనం యెస్ ఉండాలి ఎప్పటికి. యెస్ మీనింగ్ తర్వాత ఆలోచిస్తాం. మరి యెస్ అన్న తర్వాత మరి ఖచ్చితంగా దాని గురించి తెలుసుకుంటాం మేడం. నో అంటే ఎట్లాగో నో అని చెప్పాను గదా! ఇక ఏం అవసరం లేదు తెలుసుకునేది. నేను గూడా పిల్లలు గూడా ఇదే జెప్తా. అరె! నీకు ఆన్సర్ రాకున్నా సరే యెస్ అనండి. ఎందుకు అంటే యెస్‌లో చాలా పాజిటివ్ ఉంది మేడం. పాజిటివ్ మీన్స్ తెలుసుకుంటాం. అరె! యెస్ అన్న తర్వాత కొంత మరి మాట ఇచ్చాను గదా! మరి కొద్దిగా తెలుసుకోవాలి. తెలియదు గానీ నేను యెస్ అన్నా. తెలుసుకోవడానికి అవకాశం ఉంటది. నో అంటే ఎట్లాగో నో అని జెప్పాను గాబట్టి ఇక దాని గురించి పట్టించుకోను మేడం. అందుకే మ్ మనిషి యెస్ అనేది ఉండాలి లైఫ్‌లో. నా డిక్షనరీలో మేడం. నా లైఫ్‌లో మీకు గూడా తెలుసు. ల్ నో అనేది ఉండదు మేడం. ఒకవేళ నో తర్వాత ఉండొచ్చు గానీ ఫస్ట్ అయితే నో ఉండది. ఆ తర్వాత నేను తెలుసుకొని దానిని డిసిజన్ తీసుకుంటా. ఇక వేస్టేజ్‌లో నో, నో ఎవ్వరు గూడా అనరు. దీనిలో ఖచ్చితంగా అర్థం చేసుకుంటే. ఏముంది ఇంత మంచి ఆపర్చునిటీ. నేను చెప్తున్నా గదా మేడం. మీరు గూడా అనుకోలేదు. మన అప్లైన్ శ్రీనివాస్ సార్ నుంచి మీ వరకు ఎవ్వరు ఊహించలేదు. ఆ రకంగా మేము బిల్డ్ చేసాం బిజినెస్ చూడండి. నేను చెప్తున్నా. ఆ కళ ఉంది. నిజామాబాద్ అంటేనే పుష్పలత మేడం తర్వాత శంకర్ సార్, శివార్తే గుర్తు రావాలి. అట్లా చేయాలని ఉంది ఒక కల మేడం. నిజామాబాద్ అంటే మనకు నిజామాబాద్ అంటే మనం అడ్రెస్ మా గల్లీలో కూడా అడ్రెస్ లేదు మేమంటే. కానీ దీని ద్వారా నిజామాబాద్‌లో ఒక భూమ్ అని ఉంది గదా! మన దీంట్లో అట్లా చేయాలనుంది. ఎందుకంటే మంచి శ్రీనివాస్ సార్ నుంచి ఇక్కడ మీ వరకు ఇంత మంచి
మనకు అప్లయన్స్ ఉన్నారు. నిజంగా ఫ్యామిలీ దీనికైతే నేను చాలా చాలా రుణపడి ఉన్నా. నా లైఫ్‌లో ఇలాంటి మంచి ఫ్యామిలీ, వెస్టీజ్ ఫ్యామిలీ మన అప్లైను లేదనుకుంటా మేడం. ఇంత బాగున్నారు ప్రతి ఒక్కరు నిజంగా. చాలా థాంక్స్. వాళ్ళకందరికీ రుణపడి ఉన్నా. శ్రీనివాస్ సార్, స్వాతి మేడం, బలరాం సార్, భవాని మేడం, శ్రీకాంత్ సార్, రాజు సార్, దాంతో పాటు మిమ్మల్ని వీళ్ళందరూ దీంతో అయితే నేను మాత్రం ఇంత మా ఫ్యామిలీ ఇదే మేడం. ఈ బాండింగ్ ఉన్నందుకు మేమందరం కనెక్ట్ అయిన ఫ్యామిలీ. మేము ఫ్యామిలీ వేస్టేజ్ ఫ్యామిలీ. అంతే ఇగ. వేస్టేజ్ ఫ్యామిలీ ఆదర్శంగా ఉండాలి అనే ఒక్క కల అయితే ఉంది మేడం. ఫస్ట్ వెస్టీజ్ ఫ్యామిలీ అంటేనే ద్రోణాచార్య శంకర్ వెస్టీజ్ ఫ్యామిలీ ఒక ఆదర్శంగా నిలబడాలి అనేది ఒక్క ఫస్ట్ కోరిక అయితే అది. తర్వాత చాలా చేసేది ఉంది మేడం. చేస్తా కూడా. ఎందుకంటే మీకు తెలుసు నేను నేను పట్టుకుంటే ఖచ్చితంగా ఎదగాలి. నేను చేసేది తెలియదు కానీ ఖచ్చితంగా చేస్తా. ఎందుకంటే అట్లా మన వాళ్ళు ఉన్నారు కూడా. మన సార్స్ అట్లా ఉన్నారు. ఏ రాత్రి ఫోన్ చేసినా శివార్త ఎంత ఇది ఆ సార్ వాళ్ళతోనే ఇప్పుడు నేనైతే సార్ వాళ్ళతో ఎందుకు డిస్టర్బ్ చేస్తలేను. ఎందుకంటే వాళ్ళు సా శివార్త కనెక్ట్ అయితుండ్రు కాబట్టి నాకు డే టు డే ఇన్ఫర్మేషన్ ఉంది. చాలా థాంక్స్. మన శ్రీనివాస్ సార్, భవాని మేడం, స్వాతి మేడం వీళ్ళందరినీ బలరాం సార్ అయితే ఏముంది నిజంగా చాలా గ్రేట్‌ఫుల్. నేనేదో ఏ కాలం మరి నిజంగా మా పేరెంట్స్ చేసిన పుణ్యమో నేను ఈళ్ళతోని ఈరోజు నిజంగా మా రిలేటివ్స్ ఎవరు అంత ఇది లేదు నాకు. ఇలా వచ్చిన తర్వాతగా నేను అబ్బా! ఈ బంధము నిజంగా మేడం మా రిలేటివ్స్ కన్నా ఎక్కువ ఇదే అయింది మేడం. మస్తు రోజు డే టు డే నాకొక వాళ్ళని తలుచుకుంటే ఎంత ఎక్సైటింగ్ అంటే మాటల్లో చెప్పలేను. కొద్దిగా ఎంత బాగుంది. ఎంత మంచిగున్నారు. ఇంత ఈ రకంగా నిజంగానే ఈ ఫ్యామిలీ, వేషి ఫ్యామిలీ మరి విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషనా ఎంత బాగుంది మేడం. ఎలా చెప్పాలి మేడం? ఎంత చెప్పినా తక్కువనే ఉంది. ఇది మేడం. ఇదే కొత్త వాళ్ళు ఇట్లాగే ఉండండి ఖచ్చితంగా సాధిస్తారు, 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 సాధించాలే. దేవుడంతా ఇచ్చి మనకు పంపించింది. ఈ అవకాశం కూడా ఇచ్చిండు. వేస్టీజ్ ఒక అవకాశం ఇచ్చిండు. ఎవ్వరు డీమోటివేట్ కాకండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సాధిస్తారు. ఒక్క మాట నేను చెప్పింది వినండి, నన్ను చూడండి. మేమందరి కనెక్ట్ అయినాం. నాకేం అవసరం లేకుండా ఇప్పుడు. అర్థమైందా? ప్రశాంతంగానే ఉన్నా. కానీ ఒక ఇది అరే! వచ్చిన భూమి మీద ఇట్లాగే పోతే ఏంటిది? అది నేను లేకున్నా నేను చేసే పనులు, నా ఆలోచన విధానం ఇక్కడ ఈ సమాజంలో ఉండాలి. సమాజం నన్ను గుర్తు చేసుకోవాలి. అంటే ఈ ఆపర్చునిటీ వచ్చింది మేడం. చాలా థాంక్ యూ. మిమ్మల్ని ఫస్ట్ ఇన్వైట్ చేసిర్రు. అదే దాంతో పాటు మన అప్లయన్స్ నిజంగానే ఇక వాళ్ళకైతే వాళ్ళ గురించి చెప్పడం కూడా సరిపోదు. ఈ మాటల్లో సరిపోదు అనుకుంటా మేడం. థాంక్ యూ మేడం. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. ఎంత చక్కగా చెప్తున్నారు సార్. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది మీరు చెప్తుంటే. నిజమే సార్. ఒక మంచి అప్లయెన్స్ సబ్మిషన్స్‌లో ఉన్నాము. మన సీనియర్ మోస్ట్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మనకొక మంచి రహదారి ఏర్పాటు జేసి పెట్టిర్రు. హాయిగా దాంట్లో నడుచుకుంటూ ఎళ్ళిపోవడమే ఉన్నది. ఎందుకంటే కొండలు, గుట్టలు అన్నీ తవ్వి తీసి నీట్‌గా ఒక మార్గం సక్సెస్‌కు అనేది వేసి పెట్టిర్రు. వాళ్ళ చెయ్యి పట్టుకొని వాళ్ళు ముందరున్నారు. వాళ్ళని జూసుకుంటూ వాళ్ళ కోసం పరుగు పెడితే ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటది. వెస్టీజ్ అనేది నరనరాన్ని నింపుకోవాలి. మనకేందంటే సలసల మరగాల సార్ రక్తం. వెస్టీజ్ పేరెత్తితేనే. అయితేనే దీంట్లో మనకు సక్సెస్ అనేది సాధిస్తాం మనము. థాంక్ యూ సో మచ్ సార్. మీ డ్రీమ్స్ అన్నీ గూడా ఖచ్చితంగా నెరవేరుతాయి చాలా తక్కువ కాలంలోనే. అంత మంచి ఆపర్చునిటీ ఇది. దానికి తగ్గట్టు మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఫ్యామిలీ అందరూ కలిసి. సక్సెస్ ఎవడబ్బా సొమ్ము గాదు సార్. ఖచ్చితంగా కష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ అనేది వచ్చి తీరుతది. థాంక్ యూ సో మచ్ సార్. శశికళ మేడం ఆ! మేడం గుడ్ మార్నింగ్ మేడం. శశికళ మేడం ఉన్నారా ఉన్నా మేడం? మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఆహ్, మె మేడం కంగ్రాచ్యులేషన్స్. సిల్వర్ డైరెక్టర్ పిన్ అచీవ్ చేసినందుకు. థాంక్ యూ. దీంట్లో మీ మాటల్లో మీ మాటలు గూడా మాకు గావాలి మేడం. ఒక 4 మాటల్లో మీరు గూడా చెప్పండి. శివానిని కూడా రెడీగా ఉండమనండి మేడం. మాట్లాడిద్దాం అట్లనే. ఆ! శివాని, శివార్తను కూడా మాట్లాడించండి అట్లనే. సార్‌తో షూర్ సార్. పాటు మళ్ళా ఇగ శివార్తో పాటు గూడా ఇగ నాకు గూడా చేయాలా ఇందాక అయితే వంటనే ఉన్నది. ఇగ బయట పోవాలంటే మనకు అవకాశమే లేదు. మళ్ళా నేను మరాఠీ మీడియం. తెలుగు నేర్చుకున్నా. పెళ్లి అయినాక తెలుగు నేర్చుకున్నా. మాట్లాడాలంటే ఏదైనా వర్డ్స్ తప్పు పోతదేమో అని నేను కొన్ని రోజులు మాట్లాడలే, జుమ్‌కి రాలే. వింటున్నా. అలా వింటున్నా అర్థమైతుంది.
కానీ ఇక సార్ మాట్లాడు అంటున్నారు కానీ నాకు తప్పు పోతుంది ఎందుకు వింటున్నా కదా చాలు అంతే నేను మీతో పాటు చేస్తున్నా కదా అని ఇట్లా అనేది. కానీ ఒకరోజు మేడం సమత మేడం మాటలు విన్నా. తర్వాత అరే అందులో మనం కూడా ఉన్నాము మాట్లాడాలా. నేను ఒక టీచర్ భార్య కదా, మరి మేడం కూడా టీచర్ భార్యనే, మరి మనం కూడా మాట్లాడాలి. నేను ఎందుకు ఎంట ఉండాలి సరే ఇక అని జూమ్ లో మాట్లాడేది కొంచెం స్టార్ట్ చేసిన. భయం అని ఉంటది కదా, ఇప్పుడు జూమ్ లో చాలా మంది ఉంటారు, సార్లు మేడంలు ఎక్కడి నుంచే ఉంటారు. మనం మాట్లాడితే ఎలా, మరి ఎట్లా మాట్లాడాలా అని కూడా భయం ఉన్నది. కానీ ఇప్పుడు ఎంత ఇక ఎఫ్ఆర్ మీటింగ్లకి సార్తోని మాట్లాడిన తర్వాత ఇక భయం అనేది కొంచెం పోయింది. భవానీ మేడం తోని మాట్లాడిన, ఫోన్ లో మాట్లాడిన భయం ఏం లేదు మేడం మాట్లాడాలా, మనం భయం ఎందుకు, మాట్లాడితేనే భయం పోతది కదా. ఇక మళ్ళీ ఇంటింటికి పోతున్నా వాళ్ళకి ఎక్కువని చెప్తున్నా, ఇక చెప్పుడులోనే ఇక భయం అనేది వెళ్ళిపోతుంది. ఇంకా అయినా తెలుగు ఎట్లా మాట్లాడాలంటే అది కూడా ఒక్కొక్కటి అర్థమవుతుంది. హిందీలో చెప్పాలంటే కూడా అందులో 2-3 మాటలలో ఇక మాకు ఎట్లా అంటే ఒకటి కూడా సరిగా రాదు, సరిగా తెలుగు రాదు, సరిగా మరాఠీ రాదు, సరిగా హిందీ రాదు. మరి ఇట్లా మాట్లాడలేదు ఎట్లా, అంతేనా కదా సార్? సరే థ్యాంక్ యూ సార్. మరి ఇక ఈ వెస్టీజ్ లో వచ్చినందుకు మరి రిలేషన్షిప్ బాగా మంచిగానే పెరుగుతుంది. ఇక ఒక రూమ్ లలో ఒక్కొక్కరు ఉంటున్నాం, కానీ ఇప్పుడు ఒక్కటే హాల్ అందరు ఎక్కడి నుంచే వచ్చి మనం మాట్లాడుతున్నాం. అది ఒకటి నచ్చింది సార్. సార్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. సూపర్ మేడం, సూపర్. ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. మీరు ఒక పెద్ద డ్రీమర్ మేడం, నాకు తెలుసు. మంచిగా ప్లాన్స్ చెప్తున్నారు. గో హెడ్ మేడం. ఖచ్చితంగా మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలి. నెక్స్ట్ మేడం FRU గురించి అడగండి మేడం. FRUకి వెళ్ళారు కదా మేడం, ఎట్లా అనిపించింది? అక్కడైతే ఇంకా చాలా బాగా అనిపించింది సార్. ఎక్కడి నుంచే వచ్చిండ్రు, ఇక ఒక్కొక్క స్టోరీ చెప్తున్నారు. వాళ్ళది మనం ఏమీ లేదు, వాళ్ళకి చేతులు లేవు, ఒక్కొక్కరికి కాలు లేదు, ఒకళ్ళకి కళ్ళు లేదు, ఒకళ్ళకి ఒక మేడం అయితే ఇట్లా నడుచుకుంటా వచ్చింది, మా లైన్ లోనే ఉండే. అయితే అది చరకతోనే ఉంటది సార్, చక్రంతోనే ఉంటది కదా. అయితే లైన్ లో వచ్చేటప్పుడు వాళ్ళకి అసుంటే వాళ్ళే చేస్తున్నారు, మళ్ళీ అందులో ఏమన్నది ఏంది అయితే చెయ్యాలని. ఇంకా అదే 2 హ్యాండ్స్ జుంగురు ఆయనకి అయితే 2 చేతులే లేవు. మరి అసుంటేనే మాట్లాడడానికి అయితే నోరైతే ఉంటుంది కదా, నోరైతే ఉంది మాట్లాడడానికి. మరి వాళ్ళు కూడా చేస్తున్నారు, మనం ఎందుకు చేయొద్దు? మనం కూడా ఒక 10 మందిని చెయ్యాలి. 10 మంది అయితే 100 మంది అవుతారు, 100 మంది అయితే 1000 మంది అవుతారు, 1000 అయితే ఇక లక్షలు అవుతారు. ఇట్లానే ఇక మనం చేస్తూ పోవాలా. ఇక కొత్త వాళ్ళు అడుగుతున్నారు, మీరు ఎట్లా చెప్తున్నారు, ఎట్లా ముందుకు వెళ్తున్నారు, మీరు మొత్తం ఫ్యామిలీ వెస్టేజ్ అనగా. అవును, నా ఫ్యామిలీ మొత్తం వెస్టేజ్. ఇక ఒక నరాలకి మా ప్రొడక్ట్స్ వచ్చింది. ఒక్క వస్తువు ఎందుకు, మొత్తం పాత కంపెనీలు మొత్తం పక్కకు పడేసిన. ఇక అన్ని షెల్ఫ్ల మొత్తం ప్రొడక్ట్స్ పెట్టిన. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి చెప్తున్నా. అయితే ఒక మేనేజర్ సార్ వచ్చిండ్రు, ఏం మేడము మీ ఇంట్లో మొత్తం మీరు షాపులు పెట్టిర్రు అని. షాపులు కాదు, మేము వాడేటి ప్రోడక్ట్ అది, ఇట్లా చెప్తున్నా. మేడం వచ్చింది, మళ్ళా తర్వాత సార్ పోయినాక మేనేజర్ అలా మిసెస్ ని తోలుకొని వచ్చిండ్రు, మీరు మొత్తం షాపులు పెట్టిండ్రు, మనం ఏమేం కావాలా ఇక మాకు ఇస్తారా అంటే, మేము ఇయ్యం మేడము, మీరు ఐడి చేసుకుంటే మాకు కంటేశ్వర్ నిజామాబాద్ లో షాప్ ఉంటది, అందులో మీరు తీసుకోండి, మీకు లాభం మాకు లాభం, మొత్తం లాభం నాకెందుకు, మీకు కూడా లాభం రావాలి, మొత్తం నాకు వద్దు, ఇందులో కూడా మీకు లాభం వస్తుంది. ఒక్క ఆధార్ కార్డు, మీ ఆస్తి వద్దు, ఆధార్ కార్డు ఇవ్వండి, ఆధార్ కార్డు ఇస్తే ఐడి వస్తుంది, ఆ ఐడితోని మీరు కొనుక్కోండి అంతే. ఇట్లానే చెప్తూనే పోతున్నా సార్. నాకు ఇక మాటలు తప్పుగా ఉంటే క్షమించండి సార్. సూపర్ మేడం, అస్సలు తప్పు లేవు. అసలు మొత్తం మీ హార్ట్ నుంచి వస్తుంది మేడం, మాటలు హార్ట్ నుంచి వస్తున్నాయి మేడం. చాలా ఎక్సలెంట్. జూమ్ లో ఎవరు లీవ్ కాకండి, ఇంకా బాగా జరగబోతుంది సెషన్. మేడం శివాని ఉన్నారా? సార్ ఒక్క మాట చెప్తా సార్, ఒక్కటి చెప్తా. ఇప్పుడు మన చెత్త బండి వస్తుంది సార్, మా మేడం గురించి చెప్తున్నా. చెత్త బండి వస్తుంది, మంత్లీ ఒక 50 రూపాయలు ఇస్తాం సార్.
మంత్లీ 50 ఇస్తే ఈమె సోప్ ఇచ్చింది, నీమ్ సోప్ ఇచ్చింది. ఏం చేస్తావు డబ్బులు? ఏదైనా కొనుక్కుంటావు, ఇది సబ్బు కొను. సార్ ఇంత కాస్ట్ వాడడం మేడం. మీ కూతురు ఉంది అంటున్నావు, కూతురు కొడుకు వాళ్ళని యూజ్ చేయి. భార్య యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆమె 4 సోపులు ఇవ్వమని వాళ్ళ భార్య ఆర్డర్ ఇచ్చింది. సూపర్ సార్, నిజంగా ఎక్సలెంట్. ఆ మా దగ్గర కన్స్ట్రక్షన్ నడుస్తుంది పైన, మేస్త్రి కూడా ఇన్ని ఆయిల్ వాడు అని నిన్న ఒక ఆయిల్ ఇచ్చింది. చెప్తున్నా కదా, లాస్ట్ ఎవరు లేకుంటే కుక్క కన్నా మనం ప్లాన్ చెప్పాలంటారు కదా, ఈమె కనబడిన వాళ్ళకి ప్రొడక్ట్ అయితే ఇస్తుంది సార్. చాలా థ్యాంక్స్. ఎగ్జైట్మెంట్ సార్, ఎగ్జైట్ మన ప్రొడక్ట్లు వాడితే అంత ఎగ్జైట్మెంట్ వస్తుంది. సార్ నిన్న ఇచ్చిర్రు, ఇక ప్రతి ఒక్కరికి ఇక ప్రొడక్ట్ అయితే ఇస్తుంది. నేను చెప్తాను కదా, చెత్త బండి వచ్చి ఆయనకు సోప్ ఇచ్చింది, ఇంకా 2 సోపులు ఆర్డర్ ఇచ్చిండు. ఆయన ఈ రోజు తీసుకెళ్తాడు అనుకుంటా. ఇది చాలా థ్యాంక్ యూ శశికళ సార్. ఇంకొక క్వశ్చన్ ఉంది మీకు, లాస్ట్ కి అడుగుతా. ఫస్ట్ శివాని మాట్లాడిద్దాం సార్, ఉన్నారా మేడం? థ్యాంక్ యూ. ఓకే సార్. ఇక్కడ ఒక్కసారి చూడండి లీడర్, 70 మెంబర్స్ ఉన్నారు. సార్ ఏమంటాడు, ఒక గవర్నమెంట్ టీచర్ అయ్యండి వాళ్ళ మిస్సెస్ కు థ్యాంక్ యూ చెప్తాడు. ఫస్ట్ ఈమె మాట్లాడుతుందా, ఈమె బయట ఉంటుందా అనుకున్న పరిస్థితి నుంచి మేడమే నాకు సపోర్ట్ చేస్తాను కాదు, మేడంకు నేను సపోర్ట్ చేస్తాను అన్న కాడికి తీసుకొచ్చుకుంది. లీడర్స్ ప్రతి ఒక్కరు మీరు ఆలోచన చేసుకోండి లీడర్స్, చాలా బాగుంటది బిజినెస్. సార్ బ్యాక్ టు వర్క్ సార్. ప్రెస్టీజ్ పవర్ మేడం అదంతా, ఇక అంతే. ఎలాంటి వాళ్ళనైనా గానీ వక్తలం చేస్తుంది మేడం. అనర్గళంగా మొన్న కరీంనగర్ లో చూసి అయితే నాకే తడారిపోయింది. నేను ఒక 23 ఇయర్స్ నుండి టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాను. నాకే గొంతు తడారిపోయింది. అరే ఎట్లా మాట్లాడుతున్నారు, హౌస్ వైఫ్ అంటారు, నాకు ఎడ్యుకేషన్ లేదంటున్నారు, ఒక్కొక్కరు వచ్చి నాకు మాట్లాడడం రాదంటున్నారు. అట్లాంటిది పెద్ద మైకాసురులు, మైకిస్తే వదిలేటట్టే లేకుండా పరిస్థితి ఉంది. అంటే అదంతే మేడం. ఈ సిస్టమే అట్లా ఉంది. అంటే ఒక ఋషిని తయారు చేస్తది. ఒక 100 సంవత్సరాలు తపస్సు చేస్తే మనిషి ఏ విధమైనటువంటి పరివర్తన చెంది బయటికొస్తారో, అట్లాంటి ఒకానొక మార్పు అనేది ఇది తీసుకొస్తది అంతే. ఈ విన్నింగ్ టీమ్‌కున్న పవర్ అట్లాంటిది మేడం. థాంక్ యూ మేడం. మేడం శివాని ఉన్నారా? ఇన్వైట్ చేయండి మేడం. శివాని చేత మాట్లాడించండి.